థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అప్పుడప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుంది, కానీ రావడం మాత్రం పక్కా. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీకు కాదు, ఈరోజు మీరు ఇక్కడ కూర్చోడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కూడా మీకు కాదు, మీ జీవితం ఇక్కడ వరకు రావడానికి కారకులైన మీ గురువులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. నౌ ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. థ్యాంక్ యూ. కొంతమంది క్లాస్ గురువులో పిసినాడతానం చేస్తున్నారు. జనాలు ఏదైనా బెనిఫిట్ ఉంటేనే చేస్తారనమాట. సో క్లాప్స్ కొట్టడం ద్వారా బెనిఫిట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ హాల్లో ఈగల్ దోమలు ఏవైతే ఉన్నాయి కదా, క్లాప్స్ కొట్టడం ద్వారా మీ చేతి మధ్యలో వస్తే చనిపోతుంది. సో మీకు కూడా రాదు, మీ పక్కన వాళ్ళకి కూడా రాదు. కొట్టండి మరి. రైట్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి, ప్రోగ్రామ్ మార్నింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎండ్లో నా సెషన్తోనే ఎండ్ అవుతుంది. అయినా లాస్ట్లో మన స్పీచ్ ఉంటే దానికి కిక్కే వేరప్ప. రైట్, చలో. ఇప్పుడు కొంతమంది ఇలా అయితే ప్రోగ్రామ్ బ్యాటరీ డౌన్ అవుతుంది వాళ్ళది, కొంచెం నిద్రపోనికి రెడీ అవుతారు. సో ఈ క్లాస్ ఉండడం ద్వారా ఎవరైతే పక్కన నిద్రపోనికి రెడీ అవుతారో వాళ్ళ నిద్రని కూడా ఏం చేయొచ్చు, లేపొచ్చు. కొట్టండి మరి. రైట్. సో ప్రస్తుతానికి 2 బెనిఫిట్ చాలు, మనం ప్రోగ్రామ్ అనేది మొదలెట్టేద్దాం. రెడీగా ఉన్నారు అందరు కూడా? రైట్. సో ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ జీవితంలో సక్సెస్ కావాలనుకుంటాను? థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 20 to 30 minutes మాత్రమే తీసుకుంటే, నాకు తెలుసు కొంతమందికి లేట్ అవుతుందని, బట్ అయినా కూడా ఒక్కటి చెప్పేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ కావచ్చు, లేకున్నా కొంచెం లేట్ అవుతున్న వాళ్ళు వెళ్ళొచ్చు. బట్ అది విన్న తర్వాత స్టోరీ. ఓకే. ఒక రోజు ఒక అక్బర్ బీర్బల్, ఓకే, ఇద్దరి మధ్యలో ఒక చిన్న ఈగో క్లాష్ అనేది వచ్చిందనమాట. సో అక్బర్ ఎవరు? రాజు. అదే మర్చిపోయారు అప్పుడే. రవితేజ కాదు నాన్న, రాజు, రవితేజ అంటారు. సో బీర్బల్ ఎవరు? మంత్రి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ఈగో క్లాష్ వచ్చింది. రాజు చెప్పాడు అనమాట, బీర్బల్ ఇక నువ్వు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట బీర్బల్. సో బీర్బల్ తెలివైన వాడు కాబట్టి ఆయన వల్లనే ఆ రాజ్యం నడుస్తుండే. సో కొన్ని రోజులు అయిన తర్వాత రాజు రియలైజ్ అయిపోయి, బీర్బల్ నేను తప్పు చేసేసిన, నువ్వు మళ్ళీ రా అంటే అతను రానికి ఇష్టపడతలేడు అనమాట. దాని తర్వాత మళ్ళీ ఈ రాజు ఏం చేసిండంటే, వరల్డ్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు ఉన్నాయో మొత్తం కూడా ప్రిపేర్ చేసి అతనికి లంచ్కి ఇన్వైట్ చేశారు. సో ఈసారి బీర్బల్ వచ్చేసాడు. ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు రాజు చెప్తున్నాడు, బీర్బల్ నేను సారీ చెప్తున్నాను నీకు, ఏదైతే నీకు కొన్ని మాటలు అన్నానో అయినా కూడా అది మనసులో పెట్టుకోకు. నీకోసం వరల్డ్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు ఉన్నాయో మొత్తం కూడా ప్రిపేర్ చేయించాను, దా ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం. సో బీర్బల్ అంటున్నాడు, రాజా మీరు అన్ని ప్రిపేర్ చేశారు, బట్ ఆ ఒక్కటి ఉంటే బాగుండు. అరే నీకోసం వరల్డ్లో ఏం చేయలేదు చెప్పండు, మెక్సికన్, ఇటాలియన్, హైదరాబాద్ నుంచి బిర్యానీ అన్ని కూడా చేయించారు, అన్ని ప్రిపేర్ చేశారు, బట్ ఆ ఒక్కటి ఉంటే బాగుండు. అరే పానీపూరి కూడా యాడ్ చేసిన, ఫేవరెట్ కదా, పానీపూరి కూడా యాడ్, అన్ని ప్రిపేర్ చేశారు, బట్ ఆ ఒక్కటి ఉంటే బాగుండు. ఏంది ఆ ఒక్కటి? మీరు వరల్డ్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు అన్ని ప్రిపేర్ చేశారు, బట్ ఆకలి ఉంటే బాగుండు, నాకు లేదు. అంటే ఇక్కడ మీ జీవితంలో కూడా సక్సెస్ అని చెప్పేసి చేతెత్తే జరుపుదు. నెక్స్ట్ ఒక 20 నిమిషాలకి ఆ సక్సెస్ పట్ల వినాలని ఆకలి ఉండాలి, అప్పుడే ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమవుతుంది. ఆకలి ఉందా మరి? ఆ ఎస్ అనేటప్పుడు కొంచెం గట్టిగా, నేను పక్కన అంటారు, నువ్వు అనరా ఎస్, నువ్వు అన్న పక్కన